హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ శ్రావణి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసండి అమ్మవారికి బాగా ఇష్టమైన నైవేద్యం అండి ఇది. ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం తయారు చేశానండి నేను. కొత్తిమీర అల్లం గారెలండి. ఇవి ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇవి చాలా స్మూత్గా అయితే ఉంటాయండి. బిగ్ షేప్లో కూడా ఉన్నాయి చూడండి. ఈ చట్నీతో తింటే ఎక్సలెంట్గా ఉంటాయండి ఇవి. ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అండి గారెలు. అల్లం కొత్తిమీర గారెలు వేస్తున్నాను నేను. దానికోసం మినపప్పుని ఒక 5 hours ముందు నానబెట్టి ఉంచుకున్నాను. అలాగే పొట్టు తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు గారెల పిండి ఎప్పుడు కూడా ఇలా కలుపుకోవాలండి. నేను చూపిస్తున్న ప్రాసెస్లో ఇలా కలుపుకున్నట్లయితే గారెలు బాగా మెత్తగా ఉబ్బి చక్కగా వస్తాయండి. ఇలా కలుపుకోవడం వల్ల స్మూత్గా పెద్ద సైజులో వస్తాయండి మన గారెలు. దీనిలో 1 tablespoon సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కొద్దిగా జీలకర్ర అండి టేస్ట్ కోసం. అలాగే దీనిలో ఇప్పుడు కొత్తిమీర, అల్లం ముక్కలు చిన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి. అలాగే పచ్చిమిర్చి, ఈ మూడింటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్స్ వేయకూడదండి, అమ్మవారికి పెట్టే ప్రసాదం కదా. అమ్మవారికి పెట్టే వాటిలో ఆనియన్స్ వేయం కాబట్టి ఆనియన్ వేయలేదు నేను. మామూలుగా అయితే ఇంట్లోకి అయితే ఆనియన్ వేసుకుని చేసుకోవచ్చు అండి. ఆనియన్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే ఇది అమ్మవారికి పెట్టే ప్రసాదం కదా అని నేను ఆనియన్స్ వేయలేదు. ఈ టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి ఇవి. మనకు ఒక సామెత ఉంది కదండి, తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి అని. అలాగా మా పూర్వం మన పెద్దలు చెప్పేవారు కదా. అలాగా తింటే రియల్లీ ఇలాంటి గారెలే తినాలండి. టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నిజంగా మీరందరూ కూడా ట్రై చేయండి ఒకసారి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకుని దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలండి. స్టవ్ మాత్రం దీనికి లో ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టకూడదు ఈ గారెలకి. ఎందుకంటే లో ఫ్లేమ్ పెడితేనేమో ఆయిల్ పీల్చేస్తాయి, హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మాడు పట్టేస్తాయండి. లోపల ఉడకవు, పైకి మనకి ఉడికినట్టు అనిపిస్తాయి తప్ప లోపల మాత్రం అలా పచ్చిగానే ఉంటాయి. సో కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి.
వేగిపోయాయి కదా, మంచి కలర్తో వేగి చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని తీసేసుకుందామండి ఒక సర్వింగ్ ప్లేట్లోకి. ఇలానే మిగిలిన గారెలన్నింటినీ కూడా వేసేసుకోవాలండి. చూడండి, మనకు చూడగానే ఎంత కలర్ ఎంత అట్రాక్షన్గా ఉందో. బ్రౌనిష్ కలర్లో చక్కగా వేగాయండి. చూడగానే తినాలనిపించేలా ఉన్నాయి చూడండి గారెలు. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉన్నాయో గారెలు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం అండి ఇది. అల్లం కొత్తిమీర గారెలు చాలా స్మూత్గా, చూసారా షేప్ కూడా ఎంత చక్కగా వచ్చాయో. చాలా సాఫ్ట్గా ఉంటాయండి తినడానికి కూడా. ఈ గారెల్లోకి అల్లం చట్నీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈజీ, తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. చిటికలో తయారైపోతుందండి, 1 మినిట్లో అయితే అయిపోతుంది. దీనికి స్టవ్ అవసరం కానీ ఆయిల్ అవసరం కానీ ఏదీ లేదండి. చాలా తొందరగా అయిపోయేది. అలాగే దోశల్లోకి కానివ్వండి, ఇడ్లీలోకి కానివ్వండి చాలా బాగుంటుంది టేస్ట్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. 3 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. కొద్దిగా అల్లం ముక్క నీట్గా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే చింతపండు కొద్దిగా బెల్లం, సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. మొత్తం టోటల్గా వీటన్నింటినీ మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన అల్లం పచ్చడి 1 మినిట్లో మనకు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒకసారి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు. చిటికలా అయిపోతుందండి మనకి, ఎక్కువ టైం కూడా తీసుకోదు. అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుందండి. బజ్జీ కానివ్వండి, దోశ కానివ్వండి, పెసరట్టు కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి, ఏ టిఫిన్ అయినా సరే చాలా బాగుంటుంది. మన గారెలు అయితే అసలు చెప్పనవసరం లేదు. ఇంకా దీని టేస్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.